ప్రపంచంలో మొట్టమొదటిసారిగా టీనేజర్స్ కి సోషల్ మీడియాను బ్యాన్ చేస్తోంది ఆస్ట్రేలియా. నేటి నుంచే ఈ సంచలనాత్మక నిర్ణయం ఆచరణలోకి రానుంది. ఈ మేరకు ప్రపంచమంతా ఇది ఎలా అమలు కానుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తోంది. పిల్లలకు బాల్యం చెదరనీయకుండా చేద్దాం అని సోషల్ మీడియా బ్యాన్ పై ఆస్ట్రేలియా ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే మిగతా దేశాలు తమ బాటలో పయనిస్తాయని తానేం అనుకోవడం లేదని ఆస్ట్రేలియా ప్రధాని యాంటనీ అల్బనీస్ అంటున్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది. దేశంలో 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాని వినియోగించడంపై బ్యాన్ విధించింది. ఈ కొత్త కఠిన నిబంధనలు బుధవారం నుంచి అధికారికంగా అమల్లోకి రానున్నాయి. ఈ సంస్కరణ ద్వారా పిల్లలకు వారి బాల్యం పోకుండా చూడొచ్చని, తల్లిదండ్రులకు మరింత భరోసా ఇవ్వొచ్చని ఆస్ట్రేలియా ప్రధాని యాంటనీ అల్బనీస్ విశ్వాసం వ్యక్తం చేశారు. 2024 నవంబర్లో పార్లమెంట్ ఆమోదించిన చట్టాల ప్రకారం 16 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు ఖాతాలు కలిగి ఉండకుండా నిరోధించడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, టిక్టాక్, ఎక్స్, యూట్యూబ్ సహా మొత్తం 10 ప్రముఖ ప్లాట్ఫామ్స్ కి ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ చట్టంలోని కీలక అంశం ఏమిటంటే నిషేధాన్ని అమలు చేసే బాధ్యత పూర్తిగా సోషల్ మీడియా సంస్థలదే. ఒకవేళ పిల్లలు నిబంధనలను ఉల్లంఘించినా వారికి గాని వారి తల్లిదండ్రులకు గాని ఎలాంటి శిక్షలు ఉండవు. ఐఏఎన్ఎస్ కథనం ప్రకారం ఈ నిర్ణయానికి మద్దతు తెలిపినందుకు ఆస్ట్రేలియా రాష్ట్రాల అధినేతలకు ప్రధాని అల్బనీస్ ఈ రోజు లేఖ రాశారు. ఆస్ట్రేలియాకు అవసరమైన సాంస్కృతిక మార్పు ఇదే అని ఆయన అన్నారు. సోషల్ మీడియాలోని కొన్ని డిజైన్స్ యువతను స్క్రీన్స్ కి అడిక్ట్ అయ్యేలా చేస్తున్నాయని, వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. 2025లో ప్రభుత్వం జరిపిన ఒక అధ్యయనంలో 10 నుండి 15 ఏళ్ల వయసున్న పిల్లల్లో 96% మంది సోషల్ మీడియా వాడుతున్నారని, వారిలో 70% మంది హింస, ఆత్మహత్యలను ప్రోత్సహించే కాంటెంట్ వంటి హానికరమైన విషయాలను చూస్తున్నారని తేలింది. ఈ హానికరమైన ప్రభావాలను తగ్గించడమే ఈ నిషేధ ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వం వివరించింది. ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు చిన్నారులకు సోషల్ మీడియా నిషేధంపై రీసెంట్ గా ఓ ఇంటర్నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇది తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమేమీ కాదని స్పష్టత ఇచ్చారు. ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనుకుంటే మీరు పొరపడినట్టే. సోషల్ మీడియా ప్రభావం వల్ల ప్రభావితమైన, వ్యక్తిగతంగా విషాదాల్ని ఎదుర్కొన్న తల్లిదండ్రులు కోరుకున్న మార్పు ఇది. మరికొందరు తల్లిదండ్రులు అలాంటి శోకం అనుభవించకూడదనే ఉద్దేశంతో వాళ్ళు ఈ చట్టం రావాలని కోరుకున్నారు. ఇది తల్లిదండ్రుల బాధని గౌరవిస్తూ సోషల్ మీడియా కంపెనీస్ ను బాధ్యత వహించేలా చేసే చట్టమని అల్బనీస్ క్లియర్ చేశారు. అలాగని మేం దీనిని పరిపూర్ణమైన నిర్ణయం అని అనుకోవడం కూడా లేదని చెప్తున్నారు. ఈ చట్టంలో లోపాలున్న ప్రాణాలను మాత్రం రక్షిస్తుందని అన్నారు. ఈ మేరకు పిల్లల భద్రతకు అవసరమైన అడుగుగా భావిస్తున్నాం. పిల్లల మానసిక ఆరోగ్యం, భద్రతా నేపథ్యాలే ఈ నిషేధం వెనుక ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ప్రపంచ దేశాలు ఈ నిర్ణయాన్ని అనుసరించాలని కోరుకుంటున్నారా అని అడగగా, అలా తాము భావించడం లేదని, అది ఆయా దేశాల పరిస్థితులను బట్టి ఉంటుందని, అయితే పాటిస్తే మాత్రం తప్పకుండా మేలే జరుగుతుందని అన్నారు. 16 ఏళ్లలోపు పిల్లలకు ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, యూట్యూబ్, స్నాప్చాట్, ఫేస్బుక్, థ్రెడ్స్, ఎక్స్ వంటి ప్రధాన ప్లాట్ఫామ్స్ లో అకౌంట్స్ ఉండకూడదు. ఎడ్యుకేషన్ అండ్ ప్రొఫెషనల్ సైట్స్ కు మాత్రమే అనుమతి ఉంటుంది. టెక్ కంపెనీస్ కూడా ఈ నిబంధనను పాటించకపోతే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. తప్పు రుజువైతే ఆయా కంపెనీలు $49.5 మిలియన్ వరకు జరిమానా ఉంటుంది. అది మన కరెన్సీలో 4,500 కోట్ల రూపాయలతో సమానం. వయసు ధృవీకరణ కోసం సాంకేతికతను ఉపయోగిస్తామని, సంబంధిత డాక్యుమెంట్స్ ని పరిశీలిస్తామని సోషల్ మీడియా కంపెనీస్ చెప్తున్నాయి. అయితే అదెంత వరకు వీలవుతుందో అనే సందేహాలు కూడా అవి వ్యక్తం చేస్తున్నాయి. పిల్లలు వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ వాడడమో లేదంటే ఫేక్ అకౌంట్స్ యూజ్ చేసి నిబంధనలను అతిక్రమించే అవకాశం లేదా అనేది ముందు తేలనుంది. ఇదిలా ఉండగా టీనేజర్స్ ఈ నిర్ణయంపై స్పందించారు. సోషల్ మీడియా స్వేచ్ఛకు అడ్డుకట్ట వేసే చట్టం ఓ అతి నియంత్రణేనా అని అంటున్నారు.
కొందరు ఆస్ట్రేలియన్ మైనర్స్ ఇప్పటికే కోర్టులను ఆశ్రయించారు. ఆ పిటిషన్స్ ప్రస్తుతానికి విచారణ దశలో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అమెరికా, యూరోప్, ఏషియా దేశాల్లోని యువత నుంచి ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన వినిపిస్తోంది. కొంతమంది టీనేజర్స్ ఈ నిషేధం వల్ల ఆన్లైన్ బులియింగ్, హానికర కాంటెంట్ తగ్గుతుందని భావిస్తున్నారు. మరికొందరు ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించేదిగా చూస్తున్నారు. అయితే ఇంకొందరు మాత్రం ఇది బ్లాక్ అండ్ వైట్ విషయం కాదు అని అభిప్రాయపడ్డారు. అంటే పూర్తిగా మంచిది ఆర్ పూర్తిగా చెడ్డదని చెప్పలేమని అంటున్నారు. ఇది కేవలం ఆస్ట్రేలియాకు మాత్రమే సంబంధించిన విషయం కాదు, ప్రపంచ వ్యాప్తంగా రగులుకుంటున్న సమస్య. కార్చిచ్చులా వ్యాపిస్తున్న సోషల్ మీడియాకి అడ్డు అదుపు లేకుండా పోతోంది. చిన్న వయసు పిల్లలే కాదు, పెద్ద వయసు వారు కూడా గంటలు తరబడి మొబైల్ ఫోన్స్ కి అతుక్కుపోతున్నారు. గతంలో ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఓ 13 ఏళ్ల బాలుడు గంటల తరబడి మొబైల్ గేమ్స్ ఆడుతూ హఠాత్తుగా మరణించాడు. దీంతో బాలుడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మొబైల్ గేమ్స్ ఆడుతున్నప్పుడు అకస్మాత్తుగా చనిపోవడాన్ని సడన్ గేమర్ డెత్ అని అంటారు. ఆ బాలుడికి సమయం దొరికినప్పుడల్లా గేమ్స్ ఆడడం అలవాటుగా మారిపోయింది. తన మంచం మీద పడుకుని ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతూ ఎప్పుడు చనిపోయాడో కూడా తెలియకుండానే మరణించాడు. ఇది ఆకస్మిక గేమర్ మరణమని, మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్లో గేమ్ ఆడుతున్నప్పుడు గేమర్ మరణిస్తాడని నిపుణులు తెలిపారు. ఆకస్మిక గేమర్ మరణం గురించి మనకు తెలియదు, కానీ విదేశాలలో చాలా మందికి తెలిసిన విషయమే. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ గేమర్స్ ఎటువంటి గాయాలు లేదా శారీరక గాయాలు లేకుండా అకస్మాత్తుగా మరణించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ సమాచారం జర్నల్ ఆఫ్ ద అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్ తను చేసిన అధ్యయనాన్ని ఓ నివేదిక ద్వారా విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది మొబైల్ గేమ్స్ ఆడుతూ చనిపోతున్నారని పోర్టల్లో తెలిపింది. 11 సంవత్సరాల నుంచి పెద్దవారిలో ఈ మరణాలు సంభవిస్తున్నాయని పరిశోధనలో తేలింది. చాలా మంది మొబైల్ గేమర్స్ గంటల తరబడి నిరంతరంగా ఆటలు ఆడుతున్నారని, చాలా తక్కువగా బ్రేక్ తీసుకుంటున్నారని పరిశోధనా పత్రం తెలిపింది. గేమింగ్ టైంలో విపరీతమైన ఉత్కంఠతో ఒకే స్థానంలో ఎక్కువసేపు కూర్చోవడం, అధిక రక్తపోటు, హృదయ స్పందన రేటు పెరగటం వల్ల మరణాలు సంభవిస్తూ ఉంటాయి. ఎక్కువ కేసెస్ లో పల్మనరీ ఎంబాలిజం అంటే ఊపిరితిత్తులలో రక్తం గడ్డకట్టడం, సెరిబ్రల్ హెమరేజ్ అంటే మెదడు రక్తస్రావం, కార్డియాక్ అరిథ్మియా అని పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో బయటపడింది. గేమ్స్ ఒక్కటే కాదు, నేటి తరం మొబైల్స్ లో రీల్స్ చూడటం కూడా శృతి మించిపోతోంది. వందలు వేలుగా ఉండే ఆ చిన్న చిన్న వీడియో క్లిప్స్ చూస్తూ గంటల కొద్దీ అలాగే నిశ్చలంగా ఉండిపోతున్నారు. వాటి నుండి ధ్యాస తప్పించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఈ ప్రపంచాన్ని సోషల్ మీడియా నడిపిస్తోంది. దశాదిశ లేకుండా అన్ని వైపులా ఇది కాంతి వేగంతో దూసుకుపోతోంది. ప్రపంచ దేశాలన్నిటినీ తన గుప్పట్లోకి తీసుకుని ఓ ఆట ఆడిస్తోంది. రేడియో, న్యూస్ పేపర్స్, టీవీస్ ని కూడా పక్కకు జరిపేసింది. ఎవరికి కావలసిన విధంగా వారిని అలరిస్తూ మొత్తం ప్రపంచాన్ని ఓ అంతులేని మత్తులో ముంచేస్తోంది సోషల్ మీడియా. నిజానికి సోషల్ మీడియా అంటే అదో జగత్తు, డిఫరెంట్ వరల్డ్. అక్కడ రూల్స్ ఉండవు, ఎవరిష్టం వారిదే, అపరిమితమైన స్వాతంత్రం. చైనా, నార్త్ కొరియా, కొన్ని ఇస్లామిక్ దేశాల్లో కట్టడి చేయబడిన ఎక్కువ శాతం విచ్చలవిడిగానే కొనసాగుతోంది. కొందరికి ఇది వ్యసనంగా మారుతోంది. మీకు తెలుసా, పాశ్చాత్య దేశాల్లో 98% యువత నిత్యం ఆన్లైన్ లోనే జీవిస్తున్నారు. వారు ఎంతగా దీని ప్రభావానికి లోనయ్యారంటే ప్రతి 30 నిమిషాలకు ఒకసారి నెట్లోకి వెళుతున్నట్టు అధ్యయనాల ద్వారా గుర్తించారు. ఈ విషయంపై ఇప్పటికే పలు సంస్థలు పరిశోధనలు చేసి నివేదికలు కూడా సమర్పించాయి. ఇక మన దేశం విషయానికి వస్తే సోషల్ మీడియాలో గడిపే భారతీయుల సగటు సమయం 2.36 గంటలుగా అధ్యయనకర్తలు చెప్తున్నారు. 5 గంటలకు పైగా 4.7% మంది ఆన్లైన్ లోనే ఉంటున్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ టీనేజర్స్ కి బయట వీలు కాని సరదాలు తీర్చుకునేందుకు ఉపయోగపడుతున్నాయి.